హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఇలా స్వీట్ దోశ వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిదే. ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు బెల్లము, ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని, అలాగే ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ పైన ఒక గరిట పిండి తీసుకొని దోశలా వేసుకోవాలి. ఇలా దోశలా వేసుకొని నెయ్యితో కాల్చుకోవాలి. ఈ దోశల్లోకి నెయ్యితో కాల్చుకుంటేనే దోశ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకొని కాల్చుకోండి. అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా ఇలాగే వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా దోశ రెడీ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.